నమస్కారం. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎన్నికల గడువు తగ్గిస్తూ చట్ట సవరణ చేసే ప్రభుత్వం జారీ చేసిన జీవోపై న్యాయస్థానం స్టే విధించింది. ఆ క్రమంలో ఈ నెల 31 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆదేశాలకి సడలింపిచ్చి గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ గడువును పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 31లోగా గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని గతంలో ఆదేశించిన న్యాయస్థానం ఆ విషయంలో సడలింపునిస్తూ ఆ గడువును ఫిబ్రవరి 9కి పెంచింది. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేసేలా జారీ అయిన జీవోపై స్టే విధించింది ఉన్నత న్యాయస్థానం. ఎన్నికల షెడ్యూల్ను కుదిస్తూ ఇటీవల జీహెచ్ఎంసీ చట్టానికి ప్రభుత్వం మార్పు చేసింది. దీనిని సవాల్ చేస్తూ విపక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇంతవరకు రిజర్వేషన్లు కూడా ఖరారు కాకపోవడాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు పిటిషనర్లు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఎన్నికల గడువును 15 రోజులు కుదించడాన్ని తప్పుపట్టింది. దానికి ప్రభుత్వం బదిలిస్తూ 31 రోజుల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అలాగే శనివారంలోగా రిజర్వేషన్లు ప్రకటిస్తామని తెలియజేశారు. ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన అడ్వకేట్ జనరల్ దీంతో ఫిబ్రవరి 9లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఎన్నికల గడువును కుదిస్తూ చట్ట సవరణ చేసే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి ఉందా లేదా అన్నది తేలాల్సిందే. దీనిపై సంక్రాంతి సెలవుల తర్వాత విచారణ చేపట్టనుంది హైకోర్టు. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియకి గడువు పెంచుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని స్వాగతించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్రభుత్వం చేసిన కుట్రల్ని కోర్టు భగ్నం చేసిందంటున్నారు. కోర్టు తీర్పు వెలువడగానే గాంధీ భవన్ వద్ద ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేత మర్రి శేషారెడ్డి. ఇది ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు ఆయన. కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం అంటున్నారు. ప్రజాస్వామ్య విలువల్ని కాలరాసేలా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ చేసిన కుట్రలకి హైకోర్టు బ్రేకులు వేసిందంటున్నారు మర్రి శేషారెడ్డి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి ఎలక్షన్ కమిషన్కి జాబితా పంపించిన నాటి నుంచి 31 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు న్యాయవాది రవిశంకర్. కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వును స్వాగతిస్తున్నాను. ఇది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినటువంటి పోరాటానికి ఫలితమైన ఇది ప్రజాస్వామ్యానికి విజయంగా నేను భావిస్తున్నాను. ప్రజాస్వామ్య విలువలను కాలు రాసేటువంటి విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగానైతే జీహెచ్ఎంసీ ఎన్నికలు నడిపించేటువంటి కుట్ర చేసిందో డిసెంబర్ 8 నాటికి బయటికి రావాల్సినటువంటి వార్డ్ రిజర్వేషన్స్ను రానివ్వకుండా, చివరి దాకా రానివ్వకుండా, దానికి తోడుగు అంటే గతంలో హైకోర్టు 15 డిసెంబర్లోపు పూర్తి చేయాల్సినటువంటి ప్రక్రియను పూర్తి చేయకుండా 31 జనవరిలోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి మేము ఈ చట్టాన్ని అమెండ్ చేశాము జియో ద్వారా అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొస్తూ ఏమాత్రం ఇతర పార్టీలకు సమయం ఇవ్వకుండా, వారికి రిజర్వేషన్స్ అన్ని ముందే తెలుసు, ఇతర పార్టీకి తెలవకుండా ఉండాలి, చివరిదాకా అదే విధంగా పెట్టాలని చేసినటువంటి కుట్రను మేము విజయవంతంగా అడ్డుకోగలిగినామనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. మనకి ఇవాళ ఏ రోజైతే బీసీ రిజర్వేషన్లు అయ్యి ఆ ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్కి
హ్యాండ్ ఓవర్ చేస్తారో ఆ రోజు నుంచి 31 రోజులు వాటిల్లో మళ్ళీ మీకు పబ్లిక్ హాలిడేస్ జనరల్ హాలిడేస్ని ఎలిమినేట్ చేసుకుంటూ అవాయిడ్ చేసుకుంటూ దాదాపుగా 38-39 రోజులు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా కోర్టు ఇవాళ ఆర్డర్ పాస్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది నియామకంతో పాటు వారికి శిక్షణ కూడా పూర్తి చేసింది జీహెచ్ఎంసీ. నోటిఫికేషన్ తర్వాత వార్డుల వారీగా లాటరీ పద్ధతిలో సిబ్బందిని ఎంపిక చేస్తారో ఈ ఎన్నికల నిర్వహణకి 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. బల్దియా ఎన్నికలకు పెద్ద ఎత్తున సిబ్బందిని వినియోగించుకోనున్నారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లకు ఎన్నికల నగారా మోగగానే అన్ని వార్డులలో మోహరింప చేసేందుకు ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేసింది జీహెచ్ఎంసీ. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందిని నియమించి సంబంధిత శిక్షణ ఇచ్చారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ప్రీసైడింగ్ అధికారి, ఓటర్ల గుర్తింపు, మార్కింగ్ చేయడానికి, ఓటర్ల స్లిప్ల పరిశీలనకు అధికారులు ఉంటారు. అలాగే ఓటింగ్ యంత్రాన్ని పరిశీలించే అధికారి వారిలో ఉంటారు. అలాగే ఒక్కో డివిజన్లో ఒక రిటర్నింగ్ అధికారి, ఒక సహాయక రిటర్నింగ్ ఆఫీసర్, పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమిస్తారు. దాదాపు 82,000 మంది సిబ్బందిని ఈ ఎన్నికల కోసం వినియోగించనున్నారు. వారిలో ఎవరిని ఏ పోలింగ్ కేంద్రంలో నియమించేది ఎన్నికలకు ఒకరోజు ముందు లాటరీ పద్ధతిలో నిర్ణయిస్తారు. ఇక ఈ కార్పొరేషన్ ఎన్నికల కోసం 7,757 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 2009 ఎన్నికల సమయంలో జరిగిన ఘటనల దృష్ట్యా గ్రేటర్ పరిధిలో 3,200 పోలింగ్ కేంద్రాల్ని అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. వాటి దగ్గర వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోసం 10,000 వరకు ఓటింగ్ యంత్రాలు అవసరం ఉంటాయని అంచనా వేసిన అధికారులు మొత్తం 12,000 ఓటింగ్ యంత్రాల్ని సిద్ధం చేశారు. అలాగే ఈసారి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓ మహిళా అధికారి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల కోసం దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకున్నాం.